కవితకి బెయిల్ వచ్చింది, మీతో బీజేపీతో రాజీ ఏంటి కవిత వాళ్ళు టీఆర్ఎస్? ఇప్పుడు ఆమె రాజీ అయింది అంటే ఆ భాష ఆమెది అట్లుండదు. కవిత గారి భాష ఎలా ఉందంటే శశికళ గారు ఛాలెంజ్ చేస్తారు చూడు తమిళనాడులో, అంతు తెలుస్తాననే భాష ఉంది ఆమె. ఆ భాష అది మంచిది కాదు. ఇప్పుడు ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వము, నేను పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా దేశమంతా టూర్ చేస్తుంటే లక్షద్వీపుల్లో నేను ఉన్నప్పుడు నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఒక ఎంపీ, పార్లమెంటరీ కమిటీ చైర్మను, నాకు నేషనల్ హైవే, రైల్వే, షిప్పింగు, సివిల్ ఏవియేషను అన్ని 6 పోర్ట్ఫోలియో, పెద్ద పోర్ట్ఫోలియో ఉండే కమిటీ చైర్మన్ నన్ను ఒక పక్క అక్కడ పోలీసులు పెద్ద పెద్ద సెక్రటరీలు, కమిషనర్లు నన్ను వచ్చి అక్కడ రిజిస్టర్ చేసుకుంటే, ఇక్కడేమో నేను ఇక్కడ ఉన్నట్లు హైదరాబాద్లో ఉన్నట్ల టీఆర్ఎస్ ప్రభుత్వము ఉండే ఇన్స్పెక్టర్ అటెంప్ట్ మర్డర్ నా మీద పెడతారు కేసు. ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసేదే వెరిఫికేషన్లో తీసేశారు. ఆ ఇన్స్పెక్టర్ ఉద్యోగం కూడా పోయింది. దట్స్ సెకండరీ థింగ్. ఎంక్వైరీలో ఇట్లా తప్పుడు పనులు చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇంత స్టోరీ, ఒక పార్లమెంట్ కమిటీ చైర్మన్గా, ఒక రాజ్యసభ ఎంపీగా ఉండేవాడికి టీఆర్ఎస్ ప్రభుత్వము ఆ ఇన్స్పెక్టర్ కేసు పెట్టేదే వాళ్ళ కవిత గారి ప్రోత్సాహంతోనే పెట్టిండాలా. అప్పుడు కవిత ఇష్యూ అని అన్నారు. ఆయనతో ఆమె ఇష్యూతోన నా మీద కేసు పెట్టిండాలా? లేదు అంటే ప్రభుత్వం సపోర్ట్ లేకుండా అది ఇంపాసిబుల్. ఒక పార్లమెంటరీ కమిటీ చైర్మన్ మీద ఎఫ్ఐఆర్ చేయటం, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం, లేని సీన్లో నన్ను పెట్టడం, మరి ఇది ఎంతవరకు న్యాయం? అలా చేసేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ అలా చేయలేదు. ఇప్పుడు కవిత గారి విషయంలో బీజేపీ గవర్నమెంట్ అలా చేయాలంటే కాబోయే ముఖ్యమంత్రి అని వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. కేటీఆర్ నాన్న బొక్కలు వేయచ్చు, కేసీఆర్ నాన్న బొక్కలు వేయచ్చు, ఈమెను ఎందుకు వేస్తారు? ఈమె చీఫ్ మినిస్టర్ రేస్లో లేదు. మీకు ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఆ మీద పగ ఉంటే, ఆ మీద ఇది కేసీఆర్ ప్రభుత్వం మీద లేకపోతే టీఆర్ఎస్ మీద పగ ఉంటే వాళ్ళని వేసుకోవచ్చు. ఇది ఆ ఇన్సిడెంట్లో ఆమె ఎక్కడో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళకు ఆధారాలు వచ్చినాయి, బెయిల్ ఇచ్చారు, కేసు కొట్టేయలేదు. మీకు అర్థమైనా? సో ఆ ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అయింది. మాది ఇన్వెస్టిగేషన్లో నా మీద పెట్టింది ప్రూవ్ కాలేదు, కొట్టేశారు, తీసేశారు, కేసు వేయలేదు నా మీద. సో ఇది డిఫరెంట్ ఉంటుంది. కొద్దిగా ఆవేశం తగ్గించుకోలేదు. ఆమె తప్పు చేయకున్నా లేకపోతే ఇంకోటి తప్పు చేయకున్నా దుర్మార్గులతో తిరిగితే ఆ నిందలు వీళ్ళ కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఆమె తప్పు చేసిందో తప్పు చేయలేదో పక్కకు పెడతాం. అటువంటి వాళ్ళతో ఉన్నప్పుడు న్యాచురల్గా అనుమానాలు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. సో నేను ఈ సబ్జెక్ట్ అంత ఎక్కువ పోను. ఆమె ఛాలెంజ్ చేయటం కొద్దిగా బాధాకరంగా ఉన్నది. కొద్దిగా కనుక్కోవాలి. అల్టిమేట్గా ఆమె బయటకు వచ్చిందనుకోండి, కేసులో నుంచి ఆమె ఇన్వాల్వ్మెంటే లేదని బయటకు వచ్చిందనుకోండి, డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పినట్లు ఆమె చెప్పచ్చు. నేను చెప్పినట్లు అంతవరకు షీ షుడ్ హ్యావ్ ఏ పేషెన్స్. ఇది అందుకనే నేను, నాకన్నా అమ్మాయి చిన్న వయసు ఉంది కాబట్టి నేను చెప్తున్నా, ఇలాంటి ఛాలెంజ్లు భవిష్యత్తులో ఆమెకు భవిష్యత్తు ఉంది అనుకుంటాం. అలాంటప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ చేయటం బాగుండదని నేను అనుకుంటాను. శశికళ గారు కూడా ఇలాగే చేశారు. మరి అది తప్పైందని మీకు తెలుస్తుంది.